హాయ్ ఫ్రెండ్స్ మన కోర్సులో చాప్టర్ 3 వీడియో హౌ టు డ్రా ట్రెండ్ లైన్స్ చాప్టర్ 3 వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా చాప్టర్ 2 హౌ టు డ్రా హారిజంటల్ లెవెల్స్ చాప్టర్ 2 ఒకసారి అయితే నేను ఇక్కడ రివైండ్ చేస్తాను, ఒక 2-3 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత చాప్టర్ 3ని అయితే కంటిన్యూ చేస్తాను. ఒక లెవెల్ అనేది మనం ఏ పాయింట్ని బేస్ చేసుకుని డ్రా చేసుకుంటాం లెవెల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ స్ట్రాంగ్గా డౌన్ ట్రెండ్ అనేది వస్తుంది, స్ట్రాంగ్గా రెడ్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ మధ్యలో ఒక గ్రీన్ క్యాండిల్ అంటే బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు, తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయ్యారు. సో ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో మనం లెవెల్ ఎక్కడ డ్రా చేస్తామంటే బయ్యర్స్ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో చెప్పాను కదా ప్రీవియస్గా చాప్టర్ 2లో, బయ్యర్స్ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో బయ్యర్స్ ఎంట్రీ పాయింట్ ఒక రెడ్ క్యాండిల్ సెల్లర్స్ అనేవాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత, రెడ్ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత బయ్యర్స్ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎంట్రీ పాయింటే మనకు ఒక లెవెల్. ఇక్కడ ఒక లెవెల్ అనేది మనం డ్రా చేసి పెట్టుకోవాలి. ఈ బయ్యర్స్ ఎంట్రీ ఏదైతే ఉందో ఆ ఎంట్రీ పాయింటే మనకు ఒక లెవెల్. డీప్ డౌన్ ట్రెండ్ అయినా డీప్ అప్ ట్రెండ్ అయినా సరే, అప్ ట్రెండ్ అయినా డౌన్ ట్రెండ్ అయినా సేమ్ సబ్జెక్ట్. అప్ ట్రెండ్లో కూడా మీకు డ్రా చేసి చూపిస్తాను. ఇంతకుముందు నేను డౌన్ ట్రెండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు మీకు అప్ ట్రెండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్ట్రాంగ్గా బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు, మనకి బయర్స్ అనేవాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. మధ్యలో ఒక రెడ్ క్యాండిల్ అనేది ఎంట్రీ ఇచ్చింది, అంటే బయర్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక సెల్లర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు, అంటే ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్, అంటే స్ట్రెంత్ బయర్స్ దగ్గర ఎక్కువ ఉండి బయర్స్ అనేవాళ్ళు కంటిన్యూ అయిపోయారు. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో మనం ఎక్కడ లెవెల్ డ్రా చేస్తామంటే ప్రీవియస్ సబ్జెక్ట్లో సేమ్ కాన్సెప్ట్. ఈ సెల్లర్స్ అనేవాళ్ళు బయర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు కదా, ఆ ఎంట్రీ పాయింటే మనకి ఒక లెవెల్. ఓకేనా, మనకి ఇక్కడ ఒక లెవెల్ అనేది ఫామ్ అవుతుంది, ఒక లెవెల్ అనేది మనం డ్రా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఏరియా నుంచి సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ రావడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ ఇదే లెవెల్ అనమాట. ఓకేనా, స్ట్రాంగ్గా మనకి బయర్స్ ఆర్ సెల్లర్స్ ఎంట్రీ ఇచ్చిన ఏరియా ఏదైతే ఉందో ఆ ఎంట్రీయే మనకి ఒక లెవెల్, ఎంట్రీ పాయింటే మనకి ఒక లెవెల్. ఓకేనా, క్లియర్గా మీకు లెవెల్ ఎలా డ్రా చేయాలి, ఏ పాయింట్స్ని బేస్ చేసుకొని డ్రా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎంట్రీ పాయింట్, మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్. సెల్లర్స్ అనేవాళ్ళు కంప్లీట్ అయ్యారు, బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు, మనకి ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు, స్ట్రాంగ్గా బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. 2 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 ఎంట్రీ పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ మనం ఒక లెవెల్ అనేది డ్రా చేసుకోవాలి. బాడీస్కి డ్రా చేయాలా, విక్స్కి డ్రా చేయాలంటే విక్స్ అనేవి స్మాల్గా ఉంటే బాడీస్కి డ్రా చేయాలి, విక్స్ అనేవి కొంచెం లెంతీగా ఉంటే విక్స్కి డ్రా చేయాలి. నేను చార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బయ్యర్స్ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఈ బయ్యర్స్ యొక్క ఎంట్రీ పాయింట్ నుంచి ఇక్కడ బయ్యర్స్ సెకండ్ ఎంట్రీ పాయింట్ ఉంది కదా, సేమ్ బయ్యర్స్ ఎంట్రీ పాయింట్ కనెక్ట్ చేసుకుంటూ ఒక లెవెల్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. మనం ఒక ట్రెండ్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బయ్యర్స్ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచే చూస్తాను చూడండి. ఇక్కడ బయ్యర్స్ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో బాడీని కలుపుకుంటూ నెక్స్ట్ బయ్యర్స్ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఆ బయ్యర్స్ యొక్క బాడీ స్టార్టింగ్ ఫినిషింగ్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని టచ్ చేసుకుంటూ 2 ఎంట్రీ పాయింట్స్ని టచ్ చేసుకుంటూ మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ట్రెండ్ లైన్ అనేది ఇలా రెడీ అవుతుంది, మనం డ్రా చేసిన లెవెల్ పర్ఫెక్ట్ లెవెల్ అవుతుంది. నెక్స్ట్ టైం మార్కెట్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు, ఓకే, నెక్స్ట్ టైం మార్కెట్ ఇలా ఈ లెవెల్ నియర్ బై లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా రిజెక్షన్ అనేది ఇస్తుంది మార్కెట్. ఓకే, ఇలా రిజెక్షన్ అనేది ఇస్తుంది మార్కెట్. ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకొని ఎండ్ ఆఫ్ ది క్యాండిల్ ఈ లెవెల్ ఏదైతే ఉందో మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ పైనే క్లోజ్ అవుతుంది ఈ క్యాండిల్. ఎండ్ ఆఫ్ ది క్యాండిల్ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి మనం డ్రా చేసిన లెవెల్ పైనే అప్ సైడ్, లెవెల్కి అప్ సైడ్ ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా, అప్ ట్రెండ్లో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇప్పుడు ట్రెండ్ లైన్ అనేది ఎలా డ్రా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎంట్రీ పాయింట్స్ని బేస్ చేసుకొని బయర్స్ ఆర్ సెల్లర్స్ ఎంట్రీ ఏదైతే ఉందో స్ట్రాంగ్ ఎంట్రీ ఏదైతే ఉందో ఆ ఎంట్రీ పాయింట్స్ని స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ టచ్ చేసుకుంటూ మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సేమ్ డౌన్ ట్రెండ్ అయినా అప్ ట్రెండ్ అయినా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చార్ట్లో ట్రెండ్ లైన్ అనేది ఎలా డ్రా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఒక 2 ఎంట్రీ పాయింట్స్ చూసుకోవాలి. సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఏ ఏరియా నుంచి కంటిన్యూ అయ్యారు, స్ట్రాంగ్గా ఈ ఏరియా నుంచి చూడండి, ఈ ఏరియా నుంచి స్ట్రాంగ్గా సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు, కంటిన్యూ అయ్యారు సెల్లర్స్. నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ ఏది మనకి, సెల్లర్స్ స్ట్రాంగ్గా ఎంట్రీ ఇచ్చిన పాయింట్ ఏది, ఎంట్రీ పాయింట్ ఈ పాయింట్. సో ఈ 2 పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ మనం ఒక లెవెల్ అనేది డ్రా చేసుకోవాలి ట్రెండ్ లైన్. ఫస్ట్ పాయింట్ కనెక్ట్ చేసుకొని సెకండ్ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో సెకండ్ ఎంట్రీ పాయింట్ని కనెక్ట్ చేస్తూ మనం ఒక లెవెల్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ట్రెండ్ లైన్. ఇక్కడ చూడండి నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, 2 పాయింట్స్ కనెక్ట్ చేసుకుంటూ నేను ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఏరియాలో రన్ అవుతుంది. సో ఈ లెవెల్ని ఎప్పుడైతే మార్కెట్ అప్రోచ్ అయిందో మనకి ఇక్కడ ఒక ఎంట్రీ అనేది దొరికింది. చూడండి ఇక్కడ ఒక ఎంట్రీ అనేది దొరికింది. ఈ లెవెల్కి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది 2 టైమ్స్. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్లో, సెకండ్ ఈ రెడ్ క్యాండిల్. 2 టైమ్స్ అయితే మనకి ఆ లెవెల్కి రిజెక్షన్ వచ్చింది. అంటే ఆ లెవెల్లో స్ట్రెంగ్త్ ఉంది, మనం డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో స్ట్రెంగ్త్ ఉంది. సో అందుకనే మార్కెట్ మనకి 2 ఎంట్రీస్ ఇచ్చింది. సో ఈ ఎంట్రీ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఈ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఎంట్రీ తర్వాత సెకండ్ ఎంట్రీ తర్వాత థర్డ్ ఎంట్రీ ఉంది కదా, ఈ థర్డ్ ఎంట్రీ పాయింట్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక లెవెల్ అనేది డ్రా చేసుకోవాలి. సెకండ్ ఎంట్రీ పాయింట్లో ఇక్కడ క్లియర్గా చూడండి, విక్ అనేది స్మాల్గా ఉంది మనకి. ఓకే, విక్ అనేది స్మాల్గా ఉంది. సో అందుకనే మనం బాడీస్ అనేది కనెక్ట్ చేసుకున్నాము. ఈ ఏరియాలో మనకి 2 ఎంట్రీస్ దొరికాయి. తర్వాత ఇక్కడ సెకండ్ ఎంట్రీ పాయింట్, థర్డ్ ఎంట్రీ ఏదైతే ఉందో సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఎంట్రీ ఇచ్చిన పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ స్ట్రాంగ్గా విక్ అనేది చాలా లెంతీగా ఉంది. ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో ఈ టైప్ ఆఫ్ సెల్లర్స్ అయినా బయర్స్ అయినా ఎంట్రీ ఇచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో విక్కు మాత్రం మనం కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే విక్ చాలా లెంతీగా ఉంది కాబట్టి. విక్ అనేది స్మాల్గా కొంచెం ఇలా ఉంటే మనం విక్ని కనెక్ట్ చేసుకోము, బాడీస్ మాత్రమే కనెక్ట్ చేసుకుంటాం. ఇలా చాలా లెంతీగా ఉంటే విక్ని మాత్రమే కనెక్ట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ మనకి ఈ ఎంట్రీ పాయింటే. సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ కనెక్ట్ చేసుకున్నాం. థర్డ్ ఎంట్రీ పాయింట్ ఏది, సెకండ్ ఆల్రెడీ మనం కనెక్ట్ చేసుకున్నాము, యూజ్ చేసేసుకున్నాము ఆ లెవెల్ని. సో థర్డ్ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఈ విక్ని కనెక్ట్ చేస్తూ ఒక లెవెల్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఓకేనా, విక్ని కనెక్ట్ చేసుకుంటూ చూడండి, ఫస్ట్ ఎంట్రీ పాయింట్ని కనెక్ట్ చేసుకుంటూ సెకండ్ ఎంట్రీ పాయింట్ కనెక్ట్ చేసుకొని సెల్లర్స్ స్ట్రాంగ్గా ఎంట్రీ ఇచ్చిన ఎంట్రీ పాయింట్ని కనెక్ట్ చేస్తూ ఒక లెవెల్ డ్రా చేస్తే మనకి 2 ఎంట్రీస్ దొరికాయి, యూజ్ చేసేసుకున్నాం. కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ నుంచి సెల్లర్స్ స్ట్రాంగ్గా ఎంట్రీ అయ్యారు కాబట్టి మనం విక్ అనేది కొంచెం లెంతీగా ఉంది కాబట్టి విక్కే కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఎంట్రీ పాయింట్ సెకండ్ ఎంట్రీ పాయింట్ని యూజ్ చేసుకున్నాం, మనం థర్డ్ ఎంట్రీ పాయింట్ని కనెక్ట్ చేసుకున్న ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మార్కెట్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గరికి వస్తుందో మార్కెట్ అక్కడ నుంచి మనం డౌన్వర్డ్కి ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సో థర్డ్ టైం మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది చూడండి, స్ట్రాంగ్గా సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చింది. థర్డ్ టైం మనకి మార్కెట్ వచ్చినప్పుడు ఎంట్రీ ఇచ్చింది. ఫోర్త్ టైం సేమ్ ఇదే లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకొని సెల్లర్స్ అనేవాళ్ళు కంటిన్యూ అయ్యారు. అండ్ అలానే ఫోర్త్ టైం కూడా ఈ లెవెల్ నుంచే మనం డ్రా చేసుకున్న లెవెల్ నుంచే సెల్లర్స్ అనేవాళ్ళు సపోర్ట్ తీసుకొని కంటిన్యూ అయ్యారు. డీప్ డౌన్ ట్రెండ్ అనేది ఏర్పడింది. ఓకే, ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలనేది చాలా క్లియర్గా రిపీట్ చేసి మరి 2 to 3 టైమ్స్ అయితే డౌన్ ట్రెండ్లో ఎలా డ్రా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు అప్ ట్రెండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సమ్ అప్ ట్రెండ్ అయితే మనకి ఈ చార్ట్లో కనిపిస్తుంది కదా. సో ఈ అప్ ట్రెండ్లో మనం ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా మనం బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా మూమెంటం ఏ ఏరియా నుంచి వచ్చింది అనేది చూసుకోవాలి. చూడండి, ఈ ఏరియా నుంచి స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం అయితే వచ్చింది ఫస్ట్ ఎంట్రీ పాయింట్. సెకండ్ ఎంట్రీ పాయింట్ ఈ ఏరియా నుంచి స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం అయితే వచ్చింది. సో ఈ 2 ఎంట్రీ పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ కనెక్ట్ చేసుకున్నాను. సెకండ్ ఎంట్రీ పాయింట్ బయర్ క్యాండిల్కి విక్ లేదు కాబట్టి మనం బయింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో
గ్రీన్ క్యాండిల్, ఆ గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీకి కనెక్ట్ చేసుకుంటూ ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఎంట్రీ పాయింట్ కనెక్ట్ చేసుకున్నాను, సెకండ్ ఎంట్రీ పాయింట్ కనెక్ట్ చేసుకున్నాను, ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. మార్కెట్ థర్డ్ టైం ఈ ఏరియాకి వచ్చినప్పుడు బ్రేక్అవుట్ అవుతుందా లేక ట్రేడ్ ఎంట్రీ పాయింట్ మనకు దొరుకుతా అని కన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ అనేది మనకి దొరకలేదు. సో లీవ్ ఇట్, వదిలేసాం, మనం ఎంట్రీని వదిలేసాం. సో థర్డ్ టైం మార్కెట్ ఎంట్రీ దొరకలేదు కాబట్టి వెయిట్ చేసాం, బ్రేక్అవుట్ అయిందాక. బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ ఒక సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అవుతుంది అని చెప్పాను కదా, ఇక్కడ రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయింది. సో ఫస్ట్ టైం మార్కెట్ ఈ లెవెల్ అప్రోచ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్లో ఒక ఎంట్రీ పాయింట్ దొరికింది మనకి ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ఎంట్రీ పాయింట్ సేమ్ ఇదే లెవెల్ దగ్గర మనకి మార్కెట్ మళ్ళీ సపోర్ట్ కోసం, సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా రావడం కోసం ఇదే లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం ఒక ఎంట్రీ పాయింట్ అనేది దొరికింది మనకి, సెకండ్ ట్రేడ్ దొరికింది. థర్డ్ టైం మార్కెట్ ఈ ఏరియా దగ్గరికి వెళ్ళినప్పుడు మన కన్ఫర్మేషన్ 2.5 minutes కన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఏరియాలో ఒక ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం, సేమ్ మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్ దగ్గర. సో అక్కడ ఒక ఎంట్రీ పాయింట్ దొరికింది. సో పర్టికులర్గా మనకు ఒక సింగిల్ లెవెల్ డ్రా చేస్తే 3 ఎంట్రీ పాయింట్స్ దొరికాయి. ఓకేనా, అప్ ట్రెండ్లో కూడా ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అప్ ట్రెండ్లో కూడా ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలి కంప్లీట్ అయింది. మనకి నెక్స్ట్ ఇంకొక చార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి డీప్ అప్ ట్రెండ్ అయితే మనకి రన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక ఎంట్రీ పాయింట్ స్ట్రాంగ్గా బయింగ్ మూమెంటం అంటే ఫ్రెండ్స్ స్ట్రాంగ్గా ఇలా 10 to 15 క్యాండిల్సే ఉండాలని ఏమీ లేదు, ఇలా 4-5 క్యాండిల్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా, బయర్స్ కంటిన్యూస్లీ వితౌట్ రిజెక్షన్ తోటి, సెల్లర్స్ వితౌట్ ఎంట్రీ తోటి బయర్స్ ఇలా కంటిన్యూ అయ్యారంటే స్ట్రాంగ్ మూమెంటం అనే మనకి అర్థం. ఇక్కడ 3 ఎంట్రీ పాయింట్స్ కనిపిస్తున్నాయి మనకి. సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఈ ఏరియా నుంచి స్ట్రాంగ్గా బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సెకండ్ ఎంట్రీ పాయింట్ ఈ ఏరియా నుంచి స్ట్రాంగ్గా బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు, స్ట్రాంగ్ మూమెంటం అయితే వచ్చింది మనకి. ఈ 2 ఎంట్రీ పాయింట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఒక లెవెల్ అనేది నేను డ్రా చేస్తాను. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ కనెక్ట్ చేసుకున్నాను, సెకండ్ ఎంట్రీ పాయింట్ కనెక్ట్ చేసుకున్నాను, ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసిన తర్వాత థర్డ్ టైం మార్కెట్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఈ లెవెల్ నియర్ బై ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మన 2.5 minutes కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ఒక ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి వర్క్ అయింది కదా. లెవెల్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా డ్రా చేసుకుంటే ఫ్రెండ్స్ 100% లెవెల్స్ వర్క్ అవుతాయి. సో ఎంట్రీ పాయింట్స్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఎంట్రీ పాయింట్స్ కనెక్ట్ చేసుకుంటూ నేను ఒక లెవెల్ డ్రా చేసుకున్నాను. థర్డ్ టైం మార్కెట్కి వచ్చిన అక్కడ నియర్ బై లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ దొరికింది. ఓకేనా, ఇప్పుడు ఇదే మార్కెట్లో ఇంకొక ట్రెండ్ లైన్ మనకు ఉంది. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ చూడండి, ఫస్ట్ ఎంట్రీ పాయింట్ సేమ్ ఈ ఏరియా నుంచి ఇక్కడ చూడండి, ఈ ఏరియా నుంచి బయర్స్ అనే వాళ్ళు మూమెంటం ఇచ్చారు కదా, స్ట్రాంగ్ మూమెంటం. సో సెకండ్ ఎంట్రీ పాయింట్, సెకండ్ ఎంట్రీ, ఈ 2 ఎంట్రీ పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ నేను ఒక లెవెల్ అనేది డ్రా చేసుకుంటాను. మార్కెట్ థర్డ్ టైం ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది కదా, 2 ఎంట్రీస్ దొరికాయి. ఈ 2 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో మన 2.5 minutes కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ 2 ట్రేడ్స్ తీసుకుంటాం, విన్ అయిపోతాయి ట్రేడ్స్ అని. సో లెవెల్స్ అనేవి మనం డ్రా చేసే విధానాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్న సెకండ్ ఎంట్రీ పాయింట్ థర్డ్ ఎంట్రీ పాయింట్గా కౌంట్ చేసుకొని ఇక్కడ నేను ఇంకొక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకుంటాను ఈ 2 పాయింట్స్ కనెక్ట్ చేసుకొని. ఓకే, మనకి ఈ ఏరియాలో ఒక ఎంట్రీ పాయింట్ 2 ఎంట్రీస్ దొరికాయి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం మార్కెట్ ఈ లెవెల్ను అప్రోచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ దొరికింది. ట్రెండ్ లైన్స్ అనేవి ఇలా డ్రా చేయాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఎంట్రీ పాయింట్స్ వెతుక్కోవడమే కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసుకొని లెవెల్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి మనకి ఇక్కడ డౌన్ సైడ్ డ్రా చేసుకున్నాం మనం. ఇక్కడ ఈ 2 పాయింట్స్ కనెక్ట్ చేస్తూ నేను ఇంకొక లెవెల్ డ్రా చేశాను. ఓకే, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ పాయింట్, సెకండ్ ఎంట్రీ పాయింట్, థర్డ్ ఎంట్రీ పాయింట్. మనం ఈ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేసరికి ఈ 3 పాయింట్స్ ఏర్పడ్డాయి. సో ఈ 3 పాయింట్స్ కనెక్ట్ చేసుకుంటూ నేను ఒక లెవెల్ డ్రా చేసుకుంటాను. విక్స్ అంత లెంతీగా లేవు కాబట్టి నేను బాడీస్కి కనెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఎంట్రీ పాయింట్లో బాడీస్ కనెక్ట్ చేసుకున్నాను, సెకండ్ ఎంట్రీ పాయింట్ కనెక్ట్ చేసుకున్నాను, థర్డ్ ఎంట్రీ పాయింట్ కనెక్ట్ చేసుకున్నాను, ఒక లెవెల్ డ్రా చేసుకున్నాను. సో మార్కెట్ నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఫోర్త్ టైం ఇక్కడ మనకి రెస్పెక్ట్ ఇచ్చింది కదా మనం డ్రా చేసిన లెవెల్స్. సేమ్ ఇదే ఏరియా నుంచి స్ట్రాంగ్గా సెల్లర్స్ అయితే వచ్చారు కదా,
ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఎంట్రీ పాయింట్ దొరికింది. ఫస్ట్ టైం మార్కెట్ లెవెల్ని అప్రోచ్ అయినప్పుడు, సెకండ్ టైం మార్కెట్ లెవెల్ని అప్రోచ్ అయినప్పుడు, సెకండ్ టైం కూడా మనకి ఎంట్రీ పాయింట్ దొరికింది. 2 ఎంట్రీ పాయింట్స్. సో ఒక లెవెల్ డ్రా చేసుకున్న తర్వాత మార్కెట్ ఆ లెవెల్ని అప్రోచ్ అయిందాక మనం ఎటువంటి ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయకూడదు. అప్పుడే మనకి విన్నింగ్ రేషియో అనేది ఉంటుంది. ఓకే, ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఏమన్నా డౌట్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు సెండ్ చేయండి. మీ డౌట్ ఏంటనేది క్లియర్గా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.